पटको इट्ला अప్పుడప్పుడు फोटो निकाल तू। तुम्हें डालो। ओके तुम्हें डालो निकालूं। इधर देखो दोनों पकड़ लियो। निकालो छोड़ दियो। आगरा वाणी हाँ दिया क्या मुझे सो अब यहाँ नीचे दिख रहा देखो। देखो बात कर ले तक देखो। हैप्पी एनिवर्सरी बोलो सेम टू बस बाय बोलो बाय मेरा मुंडे ये కొంచెం డేంజరస్ ఉంది లాస్ట్ టైం ఎప్పుడో ట్రైనింగ్ కదా ఆచే వచ్చింది సార్ అవును అంటే మీరు మధ్య తెచ్చినాం అందులో పడండి పూకా పో పోయి అట్లా పడే సింక్ లో పడండి అట్లా పడండి 12 years completed. रुको बिश्नू को खिलाओ स्टार्ट खिलाओ बाबा दोनों इधर देखो। ओके 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 निकाल दो। బాబా నవ్వట్లేదు అసలు బస్సు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఇంట్లో ఒక అకేషన్ ఉంది. ఆ అకేషన్ ఏంటో మీకు ఆల్రెడీ తమ్నెయిల్లో చూసారు కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తేనే ఫర్దర్గా నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ వరకు వస్తుంది అనమాట. అయితే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి మేమిద్దరం దండలు మార్చుకుంటున్నాం, నేను మా ఆయన. ఈరోజు మా మ్యారేజ్ డే 12th యానివర్సరీ అనమాట. 12 years కంప్లీట్ అయిపోయిందండి మేము మ్యారేజ్ చేసుకొని. మా ప్రేమకు గుర్తుగా మా బాబు అనమాట. అయితే కంప్లీట్గా 12 yearsలో మేము అయితే చాలాసార్లు గొడవ పడ్డాము, కానీ అంత తొందరగా కలిసిపోతాం అనమాట. అదే అనమాట ప్రేమ, భార్యాభర్తల అనుబంధం అంటే అదే అని నా ఉద్దేశం అండి. అయితే ఇక్కడ వచ్చేసి మేము ఒక చిన్న కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాము, అది వచ్చేసింది. అయితే ఏం మాత్రం హెల్త్ బాగాలేదండి, నాకైతే ఫుల్ ఫీవర్ ఉన్నదనమాట. ఇంకేంటంటే ఇట్లాంటి అకేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనము నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఇంకా నాకు అంత ఓపిక లేదు. అదొకటి. నాకైతే ఇంకా కళ్ళు అయితే తిరుగుతున్నాయి, అయినా కానీ ఇంకా మా బాబు మా ఆయనని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో రెడీ అయ్యి తొందరగా రెడీ అయ్యామండి. అయితే ఫర్ ది ఫస్ట్ టైం అనమాట ఇట్లా పూలదండలు మార్చుకొని మేము మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకోవడం అయితే ఫస్ట్ టైం అనమాట. మా పెళ్ళిళ్ళలో చేసుకున్నాము, తర్వాత ఇప్పుడే చేసుకున్నాం అనమాట. ఇట్లా దండలు మార్చుకొని నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చేసుకునేదే చాలా సింపుల్గా చేసుకుంటున్నాం, అట్లాంటప్పుడు ఏది కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో అయితే ఇది నాకు ఈ వీడియో నేను యూట్యూబ్లో పెట్టడం వల్ల ఏంటంటే నేను బతుకున్నన్ని రోజులు, యూట్యూబ్ ఉన్నన్ని రోజులు అయితే ఈ వీడియో మా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. నేను ఉన్నా లేకున్నా ఖచ్చితంగా అయితే ఇది ఒక మాకు మెమొరీ అని నేను చెప్తున్నానండి. మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది అందరూ ఉన్నారు, బట్ మాత్రం ఎవ్వరు లేరు. ఎవరున్నా లేకున్నా అవసరం లేదండి, నాకు నా భర్త నా బిడ్డ ఉంటే చాలు. ఇదైతే నేను డ్యామ్ షూర్గా చెప్తున్నా. ఎందుకంటే నా భర్త చూసుకున్నట్టయితే ఎవ్వరు చేసుకోరు. మా ఆయన ప్లేస్ మాత్రం ఎవ్వరు కూడా ఏమంటారు, అసలు మా ఆయన ప్లేస్ని ఎవ్వరు కూడా తీసుకోలేరు అనమాట. మా ఆయన నన్ను చూసుకునే విధానం కానీ, నా మీద కేర్ ప్రతి ఒక్కరికి ఉంటారండి. అట్లనే నాకేమైనా స్పెషల్ అని కాదు, కానీ నాకు తెలుసు ఆయన నన్ను ఎట్లా చూసుకుంటాడు అనేది. తప్పు చేసి తిడతారండి, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా తిడతారు, కానీ అంతకు 2 అంతలు నన్ను ప్రేమగా చూసుకుంటాడు మా ఆయన. నాకు మా ఆయన దొరకడం అయితే ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో కానీ నాకైతే మంచి భర్త దొరికిందండి. నిజం చెప్తున్నా, రోజు ఆయన కాళ్ళు గడిగి ఆ నీళ్ళు తాగినా నాకు అయితే మా ఆయన రుణం నేను తీర్చుకోలేను. చిన్న పిల్లల కంటే చాలా ఇదిగా చూసుకుంటాడు. పెళ్ళైన కొత్తలో ఏంటంటే మా అమ్మ మా నాన్న వాళ్ళు ఎవ్వరు కూడా నాకు గుర్తు రాకుండా చూసుకున్నారండి. మాది లవ్ మ్యారేజ్, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. 2 కులాలు 2 మతాలు మావి. అయితే ఇక్కడ వచ్చేసి నేను ఒక విషయం చెప్పాలండి. అంటే మేము పెళ్లి చేసుకోవడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం అనమాట. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి లాస్ట్కి మేమైతే ఒకటైనాం.
లాస్ట్కి మేము పెళ్లి చేసుకున్నామండి. మొత్తానికైతే మా డ్రీమ్ మేము పెళ్లి చేసుకొని కలిసి ఉండడమే మా మా ప్రేమకు గుర్తు మా బాబు అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. కాకపోతే ఏంటంటే కొంచెం నాకు హెల్త్ సహకరించక నేను చెప్తున్నాను కదండి, జ్వరం వచ్చింది, స్వెల్లింగ్ వచ్చింది, ఫేస్ కూడా స్వెల్లింగ్ వచ్చిందనమాట. ఫీవర్ వచ్చినందుకు ఇంకా ఏది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేయలేదన్నమాట. ఫుడ్ బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అప్పటికే చూడండి నాకు నీరసంగా ఉంది, చాలా చాలా నీరసంగా ఉంది. మా ఆయనకు చెప్తున్నా ఒళ్ళు కాలుతుంది నాకు చూడంటే, ఇంకా మా ఆయన చూస్తున్నారు. ఇక్కడ మా బాబు ఏంటంటే అకేషన్ మీదమ్మా మీరు మాత్రమే ఉండండి, నేను ఎందుకు అని చెప్పేసి అన్నాడు. కానీ ఎంతైనా సరే ఫ్రెండ్స్, పిల్లలను వదిలిపెట్టయితే తల్లిదండ్రులు హ్యాపీగా ఉండరు, ఎవ్వరు కూడా ఉండరని నాకు తెలుసు. నేనైతే మా బాబు లేనిది ఏది కూడా చేసుకోమన్నమాట. అయితే వాడి వీడియో నేను తీస్తాను, మీరు ఇద్దరు ఉండండి అని చెప్పేసి అంటే, లేదు ఉండరా అని చెప్పేసి కొంచెం గట్టిగా అరిచేసరికి మా వాడు కొంచెం ఫీల్ అయ్యింది అనమాట. నేను ఉండను పోమా, ఇది క్లిప్ తీసేసా అని చెప్పేసి అంటున్నాడు. కానీ నేను అస్సలు తీయను, ఎందుకంటే మేమిద్దరం ఉన్నాము అంటే మా బాబు కోసమే అనమాట. వాడికి ఆ విషయం ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఈ విధంగా మేము చిన్నగా ఉన్న దాంట్లోనే మస్తు గ్రాండ్గా చేసుకున్నామని మాకైతే అనిపించింది. మా ఆయనని నన్ను ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నన్ను నా భర్తని ఇద్దరిని బ్లెస్ చేయండి ప్లీజ్. దయచేసి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు చూడండి దండ కూడా నేను మొయలేని సిచ్యువేషన్లో ఉన్నా. అంటే చాలా చాలా వీక్ అనిపిస్తుంది అనమాట. బాడీ అంతా ఎట్లా అంటే చాలా వీక్ అనిపిస్తుంది. అసలు మేమైతే అసలు చేసుకోవాలా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే మా ముఖంలో ఉండే అండి. మొత్తానికైతే చేసేసుకున్నాము. ఈరోజైతే మా మ్యారేజ్ డే కాబట్టి మేము సింపుల్గా అయినా సరే గ్రాండ్గా అయినా సరే చేసుకోవాలనుకున్నాం, చేసేసుకున్నాము. కానీ ఎప్పుడైనా సరే మా మ్యారేజ్ డేకి ఎప్పుడు బయట ఉండేవాళ్ళం, ఈసారి అయితే ఇంట్లోనే ఉన్నాం అనమాట. ఎప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళం. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఈ మధ్య ఎక్కడికి పోలేదన్నమాట. మా ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం, ప్రాణం అండి నా బిడ్డ నా భర్త అంటే. ఐ లవ్ యూ సో మచ్ బంగారం, ఐ లవ్ యూ సో మచ్ గుడ్డులు. మీ ఇద్దరు లేకపోతే నేను అనేదాన్ని లేదనమాట. ఎంత కష్టం వచ్చినా నేను అనుభవిస్తాను, మీ ఇద్దరు మాత్రం నా పక్కనే ఉండాలి ఎప్పటికీ. కానీ దేవుడిని అయితే ఖచ్చితంగా నేను ప్రార్థిస్తాను అండి. ఇదనమాట ఈరోజు నా మ్యారేజ్ వ్లాగు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్కి ఇంక ఇట్లా బిర్యానీ ప్యాకెట్స్ తెచ్చారని చెప్పాను కదండి, బయట నుంచి తీసుకొచ్చారు కదా, అవి అయితే ఓపెన్ చేస్తున్నా. మా బాబుకి ఆకలిస్తుందంటే ఇంకా వాడికి ఓపెన్ చేసి వాడికి పెడదాం. మేము తినే వరకు ఎట్లా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మా బాబుకి అయితే పెడదామని చెప్పేసి అయితే ఓపెన్ చేస్తున్నా. కానీ బిర్యానీ అయితే చాలా చాలా వరస్ట్గా ఉందండి, అస్సలు నాకు నచ్చలేదు. నేను చాలా బాగా చేస్తాను బిర్యానీ, కానీ బయట నుంచి తెచ్చిన ఫుడ్ ఎట్లుంటుందండి. ఎప్పటికైనా బయట ఫుడ్డే, హోమ్ ఫుడ్డే అండి. నేనైతే బయట తెచ్చుకొని తినాలని లేకున్నది, అసలు తెచ్చుకోవాలనే లేకున్నది. కానీ ఇంకా డిసప్పాయింట్ ఎవరిని చేయకూడదు కాబట్టి ఏమని తీసుకొస్తావా అని మా ఆయన నేను చికెన్ బిర్యానీ తీసుకొస్తా అని. మొత్తానికైతే ఈ విధంగా అయితే మేము మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇట్లా చికెన్ బిర్యానీతో ఈరోజు మా మ్యారేజ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.